హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 3వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు కూడా నిమి మహారాజు అడిగినటువంటి 2 ప్రశ్నలకి సమాధానాన్ని చూసాము. మొదటి ప్రశ్న, భాగవత ధర్మం ఏమిటి? ఏ విధంగా భాగవత ధర్మము సమస్త భయాల నుంచి దూరం చేస్తుంది, ఏ విధంగా భక్తులకి రక్షణగా ఉంటుంది అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, భాగవతులు అంటే వైష్ణవులు ఎన్ని రకాలుగా ఉంటారు, వాటిని వివరించి చెప్పండి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు, అడిగారు. దానికి నవయోగీంద్రుల్లో కవి హవి ఇద్దరూ కూడా సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. కవి మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పారు, హవి రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మొదటి ప్రశ్నకి సమాధానంగా, ఏ విధంగా భక్తి ఉత్తమమైనది, భాగవత ధర్మం అంటే స్వయంగా భగవంతుడితో ఇవ్వబడినటువంటిది, అలాంటి భాగవత ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ముక్తి మార్గం చాలా సులభమవుతుంది, ఏ విధంగా వాళ్ళు సర్వ భయాల నుంచి దూరం అవుతారు, ఏ విధంగా సమస్త మానవాళిని ఉద్ధరించేటువంటిది అవుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా డీటెయిల్గా సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవ ప్రశ్నకి, భాగవతులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఉత్తమాధికారి భక్తులు, మధ్యమాధికారి భక్తులు, కనిష్టాధికారి భక్తులు, ముగ్గురు భక్తుల యొక్క రకాల గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఉత్తమాధికారి భక్తుడు అంటే విశుద్ధ భక్తిని చేసేటువంటి వాడు, ఎలాంటి కంటామినేషను లేకుండా, అంటే ఎలాంటి డీవియేషను లేకుండా కేవలం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే భక్తి చేసేటువంటి వాడు ఉత్తమాధికారి భక్తుడు. మధ్యమాధికారి భక్తుడు ఉత్తమాధికారి భక్తుడి స్థాయిలోనే భక్తిలో చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు, కానీ వాళ్ళు ఒక స్థాయి తక్కువ. ఉత్తమాధికారి భక్తులు ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఏం చూసినా కృష్ణుడినే చూస్తారు, వాళ్ళు కృష్ణ సంబంధంలోనే చూస్తారు, వాళ్ళు పూర్తిగా యోగమాయ ప్రభావంలోనే ఉంటారు, కానీ మహామాయ ప్రభావంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక పాట పాడినా, భగవంతుని ఒక కీర్తన చేసినా, భాగవతం చదివినా, భగవద్గీత చదివినా, భగవంతుని దర్శనం చేసుకున్నా భావోద్వేగులు అవుతారు, అష్టసాత్విక వికారాలను పొందుతారు ఉత్తమాధికారి భక్తులు. అలాంటి ఉత్తమాధికారి భక్తులు ఆ స్థాయిలో భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారాన్ని చేయాలి అనేటువంటిది తలపెట్టినా కానీ వాళ్ళు ప్రచారాన్ని కూడా చేయలేకపోతారు. ఎందుకంటే భగవంతుడి గురించి చెప్తేనే వాళ్ళకి తన్మయత్వం వచ్చేస్తుంది, వాళ్ళు అష్టసాత్విక వికారాలను పొందుతారు. చైతన్య మహాప్రభు కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క రంగు ఏదైతే ఉందో, ఏ రంగండి, నీలమేఘం ఏదైతే ఉందో, ఆ వర్ణాన్ని చూస్తేనే శ్రీకృష్ణ భగవాను చూసినట్లు ఫీల్ అయిపోయేవాడు. ఆ వర్ణాన్ని చూసి ఆయన, ఆ రంగును చూసి ఆయన సాత్విక వికారాలను పొందేవాళ్ళు. ఆయనకి కృష్ణ అనేటువంటి నామమే చాలు, అది వినపడితేనే ఆయనకి అష్టసాత్విక వికారాలు వస్తాయి. ఒక తమలపాకు చెట్టు, ఒక ఒక అంటే నీలిమేఘ రంగులో ఉన్నటువంటి ఒక చెట్టును చూసి కృష్ణుడు అనుకొని దాన్ని వాటేసుకొని దాన్నే కృష్ణుడు అనుకొని దాన్ని వదిలిపెట్టకుండా ఆయన అష్టసాత్విక వికారాలు పొందారు చైతన్య మహాప్రభు. అంతేకాదు, ఆ నీళ్ళల్లో కృష్ణుడు ఉన్నాడు చూడు అని అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నీళ్ళల్లో దూకేశారు చైతన్య మహాప్రభు. కృష్ణ అనే పదం వినపడితేనే ఆయన తన్మయత్వానికి చెందుతారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమాధికారి భక్తులు ఎవరైనా సరే ఒక కనిష్టాధికారి లేకపోతే అభక్తుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి ప్రచారం చేయండి అని అంటే చెయ్యలేరు వాళ్ళు. అందుకని సుఖదేవ గోస్వామి కూడా భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఆయనకి వీక్ పాయింట్ ఏదైతే ఉందో ఆ వీక్ పాయింట్ని టచ్ చేయకుండా భాగవతం చెప్పడం చెప్పారు. ఒకవేళ ఆ వీక్ పాయింట్ కనుక టచ్ చేశారంటే అక్కడనే ఆయనకి తన్మయత్వం వచ్చేసి ఉన్న పరీక్ష మహారాజుకు ఉన్నటువంటి 5 రోజుల్లో చెప్పాల్సిన భాగవతం చెప్పకుండా ఆయన తన్మయత్వంలోనే ఉండిపోయి అష్టసాత్విక వికారాలను పొందేస్తారు సుఖదేవ గోస్వామి కూడా. ఏంటి ఆయనకున్న వీక్ పాయింట్? శ్రీమతి రాధారాణి ప్రభు. శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి అనేటువంటి పేరు తన నోటి నుంచి బయటకు వస్తేనే ఆయనకి తన్మయత్వం వచ్చేస్తుంది. అందుకని రాధారాణి పేరు కూడా ఉచ్చరించలేదు.
కాబట్టి ఉత్తమాధికారి భక్తులు కూడా తమకున్నటువంటి భావోద్వేగాలని, తమకు వచ్చేటువంటి సాత్విక వికారాలని, తమకు వస్తున్నటువంటి ఆ భావాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తాపత్రయపడతారు. కృష్ణుని చూడగానే కళ్ళమటి నీళ్ళు రావాలి, కానీ ఉత్తమాధికారి భక్తులు తప్పకుండా కృష్ణుని చూడగానే కళ్ళమటి నీళ్ళు వస్తాయి. కానీ మధ్యమాధికారి భక్తులు ఏం చేస్తారు? వాటిని ఆపుకుంటారు. అదే ఉత్తమాధికారి భక్తులైతే ఆపుకోలేరు. కానీ ఎవరైతే ఆపుకోగలరో, ఉత్తమాధికారి భక్తుడి స్థాయిలో ఉండి కూడా మధ్యమాధికారి భక్తుడి స్థాయికి దిగినట్టు. అయితే ఎందుకు దిగుతున్నారు వాళ్ళు? ఒక మెట్టు కిందికి ఎందుకు దిగుతున్నారు? ఎందుకు దిగుతున్నారు అని అంటే, అలా కంట్రోల్ చేసుకుంటే తను భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారాన్ని చాలా సులభంగా చేయగలుగుతారు కాబట్టి. లేదు అని అంటే వాళ్ళు ప్రచారం చేయలేరు. కృష్ణుడు చూడగానే ఏడుస్తూ కూర్చుంటాడు. ఎవరికేం అర్థమవుతుంది, ఎవరికేం తత్వం చెప్తారు? ఎవరు చెప్పలేరు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, భక్తి వినోద్ ఠాకూరు, మన ఆచార్యులు అందరూ ఉత్తమాధికారి భక్తులు ప్రచారం చేస్తున్నారు కదా అని చెప్పేసి మధ్యమాధికారి భక్తులు అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుణ్ణి ఫీల్ అయ్యారు. వాళ్ళు కృష్ణుణ్ణి వాళ్ళు నిరంతరం దర్శించగలిగారు. వాళ్ళు అలాంటి వాళ్ళు మధ్యమాధికారి భక్తులు కానే కాదు. మధ్యమాధికారి భక్తులు, వాళ్ళకి విచక్షణ తెలుస్తుంది, ఏది మంచి ఏది చెడు, ఎవరు భక్తుడు ఎవరు భక్తుడు కాదు, ఎవరికి ప్రచారం చేయాలి ఎవరికి ప్రచారం చేయకూడదు, ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేటువంటి విషయంలో పూర్తి విచక్షణను కలిగి ఉంటారు. అలాంటి భక్తులు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం లాంటి గ్రంథాలని చాలా చక్కగా ప్రచారం చేయగలుగుతారు. ఇక కనిష్టాధికారి భక్తుడు, కనిష్టాధికారి భక్తుడు దేవీ దేవతల ఆరాధనలు చేసేటువంటి స్థాయిలో ఉంటారు. కనిష్టాధికారి భక్తులు కూడా గుళ్ళకు వెళ్తారు, పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు, కానీ వాళ్ళ ఇంద్రియ నిగ్రహం ఉండదు. వాళ్ళు నిరంతరం రజోగుణంలో తమో గుణంలో ఉంటారు. వాళ్ళు భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక ప్రయోజనం పొందడము అనేటువంటి విషయాన్ని తెలుసుకోరు. ధార్మిక కర్మలు చేసేస్తే భక్తి అని అనుకుంటారు. సోమవారం ఒక దేవుడికి, మంగళవారం ఒక దేవుడికి, బుధవారం ఇంకొక దేవుడికి, గురు శుక్ర శనివారాలు ఇంకొక దేవుళ్ళకి పూజలు చేస్తారు. భక్తి మీద శ్రద్ధ ఉంటుంది, కానీ ఎవరి పట్ల భక్తి చేస్తారు అని అంటే ఒకళ్ళ పట్ల చేయరు. వాళ్ళు అనేక దేవతలు, అనేక దేవుళ్ళు, చివరికి మనుషులు కూడా వాళ్ళకి దేవుళ్ళే. పైగా వీళ్ళు ఆధ్యాత్మిక గురువుని పొందాలి అనేటువంటి మార్గంలో ఉండరు. ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండరు. ఎవరు ఏది చెప్తే అది పాటిస్తారు, ఎవరు ఎలా చెప్తే అలా చేస్తారు. వాళ్ళు ఏ ఆచార వ్యవహారాల్ని సరిగా పాటించరు. ఇలాంటి భక్తులకి ఉద్ధరించేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మధ్యమాధికారి భక్తులు. మధ్యమాధికారి భక్తులు ఏం చేస్తారు? కనిష్టాధికారి స్థాయికి దిగుతారు. ఈవెన్ ఉత్తమాధికారి అయినా సరే కనిష్టాధికారి స్థాయికి దిగుతారు. దిగి వాళ్ళల్లో ఒకళ్ళ కలిసిపోయి వాళ్ళకి నచ్చేలా మారి వాళ్ళు వీళ్ళ మాటలు వినేలా చేసి వాళ్ళను కూడా మధ్యమాధికారి స్థాయి వరకు తీసుకురావాలి. అది మధ్యమాధికారి భక్తులు, ఉత్తమాధికారి భక్తులు చేసేటువంటి పని. ఈ ముగ్గురు భక్తుల గురించి తెలియచేసిన తరువాత ఇక ఉత్తమాధికారి భక్తుల యొక్క లక్షణాల గురించి మనకి ఇప్పటి వరకు కూడా తెలియచేశారు. ఎలాంటి స్థితిలో ఉంటారు? కేవలం ఉత్తమాధికారి భక్తుడికి మాత్రమే గురువు అయ్యేటువంటి అధికారం ఉంటుంది. చాలా మంది ప్రచారాలు చేస్తారు, చాలా మంది గొప్ప భక్తిని చేస్తారు, కానీ ఉత్తమాధికార కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే ఆ ఉత్తమాధికారికి గురువుగా ఎవరికైనా సరే దీక్షని ఇచ్చేటువంటి అర్హతని పొందుతారు. ఇవాళ రేపు మనకి ఉత్తమాధికారి భక్తులు దొరకడం చాలా కష్టం. కలియుగంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఉత్తమాధికారి భక్తుడు, దీక్షని ఇచ్చే స్థాయి ఉన్నటువంటి భక్తులు చాలా అరుదు. ఎవరి దగ్గర నుంచో ఒకళ్ళ దగ్గర నుంచి దీక్ష తీసేసుకున్నాం, పరంపరలో ఉన్నారు కదా అని అనుకోకూడదు. కేవలం ఉత్తమాధికారి భక్తుడు మాత్రమే దీక్షని ఇవ్వడానికి అర్హుడు. సో ఒక వ్యక్తి గురువు అవ్వాలి అని అంటే ఆయన ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండాలి,
నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి, ప్రతి దాంట్లోనూ కృష్ణుడితోటి సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎవరిని చూసినా మిత్రుల్లా భావించాలి, చివరికి భగవంతుడిని దూషించే వాడిని కూడా మిత్రుల్లా భావించగలిగినటువంటి వాడై ఉండాలి. తత్వాన్ని తరిగా బోధించగలిగినటువంటి వాడై ఉండాలి, నిరంతరం కృష్ణనామ స్మరణలో ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రమే ఉత్తమాధికారి భక్తుడిగా ఆయన తన గురువు తరపున దీక్షను ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా పొందుతాడు. అలాంటి ఒక ఉత్తమాధికారి భక్తుడిని మనము గురువుగా ఎంచుకుంటే మన జీవన సాఫల్యము అనేటువంటిది జరుగుతుంది. లేదు అనంటే జన్మ మృత్యు చక్రంలో మనము తిరుగుతూనే ఉంటాం, మనల్ని ఎవరు ఉద్ధరించలేరు. ఈ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యకార్యాలే గొప్ప అనుకుంటారు. మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే భక్తిలో పురోగమించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అంత తీవ్రత అవసరం లేదు, భక్తిలో నాలాగా ఉండు, అంటీ ముట్టనట్టు అని సలహాలు ఇస్తారు. వాళ్ళలాగానే మనం కూడా ఈ రంగుల రాట్నంలో పైకి కిందికి తిరుగుతూనే ఉండాలి. అలాంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులు అవుతారా? లేదు ప్రభుజీ. శ్రేయోభిలాషి మన కుటుంబ సభ్యులే కావచ్చు, మన బంధుమిత్రులే కావచ్చు, ఎవరైనా మనకి శ్రేయోభిలాషులే అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా మనకి శ్రేయోభిలాషులుగా మనం పరిగణించడానికి లేదు. ఎవరైతే మీకు హరినామాన్ని ఇచ్చి, ఎవరైతే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమించి, ఎవరైతే మిమ్మల్ని జన్మ మృత్యు అనేటువంటి వలయం నుంచి బయటికి తీసుకుని రాగలరో అలాంటి వాళ్ళే మీకు శ్రేయోభిలాషులు. అదే నిజమైనటువంటి జ్ఞానం, అదే నిజమైనటువంటి మానవ జన్మ యొక్క లక్ష్యం. అలా కాకపోతే మానవ జన్మను వృధా చేసుకోవడం కోసం భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం కూడా భౌతికంగా మారిపోయి తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటాం. అదృష్టం బాగుంటే మనిషి జన్మ ఎత్తుతాం, అదృష్టం బాగుంటే మనిషి జన్మ ఎత్తి ఉత్తమమైనటువంటి కుటుంబంలో జన్మిస్తాం, అదృష్టం బాగుంటే ఉత్తమ జన్మలో పొందిన తరువాత కూడా భక్తిని చేసేటువంటి అవకాశాన్ని పొందుతాం. అదృష్టం బాగోపోతే ఏ జంతువుగాను, ఏ పందిగాను, ఏ కుక్కగాను పుడతాం. మళ్ళీ కొన్ని వేల జన్మలు, లక్షల జన్మల తరువాత మళ్ళీ మనిషి జన్మ వస్తే అప్పుడు మీకు భక్తుల సాంగత్యం దొరుకుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఒక అవకాశాన్ని ఇప్పుడు కోల్పోతే మళ్ళీ ఎన్ని జన్మలు వెయిట్ చేయాలి ఈ అవకాశం కోసం అనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళు చాలా సీరియస్గా భక్తిలో పురోగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే నా చివరి అవకాశం అనేటువంటి భావంలో ఉండాలి. నేను నిన్న ఆదివారం ఒక వ్యక్తిని కలిశాను. నేను పీల్చే ప్రతి శ్వాస నా చివరి శ్వాస అనేటువంటి భావంలోనే నేను పీలుస్తున్నాను అని ఆయన నాకు చెప్పారు. ఇదే నా లాస్ట్ శ్వాస, ఈ శ్వాస తర్వాత మళ్ళీ నేను శ్వాస పీలుస్తానో లేదో నాకు తెలియదు. కాబట్టి ఈ క్షణం నేను మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి, ఈ క్షణం మీ సాంగత్యంలో ఒక 5 నిమిషాలన్నా ఉండగలగాలి అని అనుకొని నిన్న సెంటర్ మేము క్లోజ్ చేసే టైంలో ఒక డివోటీ వచ్చి మమ్మల్ని కలిసి మాతో మాట్లాడి వెళ్ళారు. ఆయన కృష్ణుని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు మేము ఆల్టర్ క్లోజ్ చేసేసినా మీరు వచ్చినా కానీ దర్శనం చేసుకోవడానికి అవ్వదు అని అంటే, కృష్ణుని దర్శనం చేసుకోకపోయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని దర్శనం చేసుకుంటా అని వచ్చారు ఆయన. అది నిజం. ఆ సత్యాన్ని తెలుసుకోగలగాలి, ఆ స్థాయికి రాగలగాలి. మనం శుద్ధ భక్తులమా కాదా అనేటువంటి విషయం పక్కన పెట్టండి, కానీ ఒక చైతన్యాన్ని మనం పురోగమించేలా చేయాలి. ఏంటిది అది అని అంటే, మరుక్షణం మనం ఉంటామో ఉండవు, ఈ క్షణం మనం మానవ జన్మ ప్రయోజనం అవడానికి ఏం చేసాము అనేటువంటిది ఇంపార్టెంట్. అలాంటి ఒక భక్తిని మనం చేయాలి. ఇంకొక జాగ్రత్త మనం తీసుకోవాల్సినటువంటిది కూడా మనం చర్చించాం. మనం భక్తిలో పురోగమిస్తున్నాం కదా, మన చుట్టూ శుద్ధ భక్తులు ఉన్నారు కదా అని ఎప్పుడూ కూడా గర్వితులం కాకూడదు. మనం పొందేటువంటి ఈ గర్వంతో యాక్చువల్గా మనం ప్రచార కార్యక్రమాల నిమిత్తం భౌతికమైనటువంటి వ్యక్తులను కలుస్తాం, భౌతికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్తాం, భౌతికమైనటువంటి వ్యక్తుల మధ్యలో ఉండి వాళ్ళతో ప్రచారం చేసి వాళ్ళను కూడా భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో మనం ఒకవేళ మధ్యమాధికారి స్థితిలో, ఉత్తమాధికారి స్థితిలో లేకుండానే ఈ ప్రయత్నం కనుక చేసినట్లయితే మనం వాళ్ళకి భక్తిని ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి భౌతికమైనటువంటి సాంగత్యాన్ని స్వీకరించి మనం కూడా అభక్తులుగా మారేటువంటి ప్రమాదం ఉంది.
కాబట్టి కనిష్టాధికారి భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎంతసేపు వాళ్ళ సాంగత్యం తీసుకుంటున్నాం, ఆ సాంగత్యం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఆ సాంగత్యం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించి ఆ తరువాతనే ఆ సాంగత్యాన్ని తీసుకోవాలి. అలా కాకపోతే సాంగత్యం ఇవ్వడానికి పోయి ఇవ్వకుండా సాంగత్యం తీసుకొని భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుపాద భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏమిటి అని అంటే, కనీసంగా మీరు దేవీ దేవతల ఆరాధనలు కూడా చేసే స్థాయికి వెళ్ళకండి. ఒకవేళ కనుక మీరు దేవీ దేవతల ఆరాధనలు చేసినా కానీ మీరు భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఎప్పుడైతే మనం దేవీ దేవతలను చూస్తూ దేవీ దేవతల ఆరాధన చేస్తాం, వాళ్ళలాగా మారిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం మనం, అదేమీ ముక్తి కాదు. పైగా దేవీ దేవతలు ఉన్నదే మిమ్మల్ని ఆకర్షించడం కోసం. మీకంటే తెలివి గలవాళ్ళు, మీకంటే ఎక్కువ ఆకర్షణ ఉన్నటువంటి వాళ్ళు, మీరు వాళ్ళని బుట్టలో వేసుకోవాలని పోతే వాళ్ళు మిమ్మల్ని బుట్టలో వేసుకుంటే. కాబట్టి మధ్యమాధికారి భక్తులు, ఉత్తమాధికారి భక్తులు దేవీ దేవతల ఆరాధన చేసినటువంటి సందర్భాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారని నేను కూడా చేస్తాను అనేటువంటి స్థాయిలో కనుక మనం చేసినట్లయితే, ఉత్తమాధికారులు దేవీ దేవతల ఆరాధన చేసిన భౌతికమైనటువంటి వ్యక్తి ఆరాధన చేసిన భౌతికమైనటువంటి వ్యక్తి పక్కన గంటల తరబడి కూర్చున్నా ఆయన పతనం చెందరు. కానీ మనం పతనం చెందుతాం. కాబట్టి ఆయన చేశాడు అని మనం చేయకూడదు. గోపికలు కాత్యాయని దేవిని వ్రతం చేశారు. రుక్మిణీదేవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి అంబికాదేవి ఆరాధన చేశారు. వాళ్ళు చేశారు కదండి. మన ఇంట్లో ఉంటే ఏంటి శివుడు, మన ఇంట్లో ఉంటే ఏమిటి వేరే దేవీ దేవతలు, వినాయకుడు అందరూ ఉంటే ఏంటి తప్పేంటి, లక్ష్మీదేవి అందరూ అంటారు. అది వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. వాళ్ళు కృష్ణుడి కోసం వెళ్ళారు ఏ దేవత దగ్గరికి వెళ్ళినా. మరి మేము కూడా కృష్ణుడి కోసం వెళ్తాము అని అనొచ్చు. వాళ్ళు కృష్ణుడి కోసం వెళ్ళినా భౌతికంగా పతనం చెందరు, దేవీ దేవతల ఆకర్షణలోకి వెళ్ళరు. మనము కృష్ణుడి కోసం అనే చెప్పి వెళ్ళి ఆ దేవీ దేవతకి ఆకర్షితులమై కృష్ణుడి ఆకర్షణ నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మనము సాంగత్యంలోకి వెళ్ళాలి, ఎవరి సాంగత్యంలోకైనా వెళ్ళాలి. ఇది కనిష్టాధికారి భక్తులకి ఆచార్యులు ఇస్తున్నటువంటి వార్నింగ్. ఇది వార్నింగ్. ఆచార వ్యవహారం, కుటుంబ ఆచారం, కులదేవత ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇన్నాళ్ళు చేస్తున్నాను, ఇప్పుడు పక్కన పెడితే ఏమవుతుందో, ఇప్పుడు చేయకపోతే ఏమవుతుందో, ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఆచార్యుల కంటే గొప్పవాళ్ళం కాదు మనం. ఆచార్యులు ఏం చెప్తున్నారో మనం అదే చేయాలి. నిజంగా సీరియస్గా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం ఆచార్యుడు చెప్పినటువంటి మాటలు మాత్రమే పాటించాలి. మరి ఏ ఇతర వ్యక్తులు చెప్పినటువంటి మాటలు కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, వాళ్ళు ఎంత ఉంటాయా మనకి అలాంటి వాళ్ళ యొక్క మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది మనకి ప్రయోజనాన్ని ఇవ్వదు కాబట్టి. సో ఈ విధంగా మనము భాగవత ధర్మం గురించి, ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి భక్తుల గురించి తెలుసుకొని ఉత్తమాధికారి భక్తుల యొక్క లక్షణాల గురించి కూడా తెలుసుకున్నాం. ఎలాంటి సందర్భంలోనూ పతనం చెందకుండా ఎలా ఉంటాడు ఉత్తమాధికారి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఉత్తమాధికారి అంటే ఎవరు అనేటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఏ భక్తుడిని మనం గురువుగా ఎంచుకోవాలి అనేటువంటి విషయంలో పూర్తి క్లారిటీ రావాలి ఇప్పుడు. సో ఏ భక్తుడైతే ఉత్తమాధికారి, ఏ భక్తుడిని నేను గురువుగా ఎంచుకుంటే నేను కూడా ఆధ్యాత్మికంగా పురోగమించగలను అనేటువంటి జ్ఞానంతో ఇప్పుడు మనం గురువుని ఎంచుకోవాలి. ఓకే, ఇక మూడవ ప్రశ్న, నిమి మహారాజు నవయోగీంద్రుల్ని అడగబోతున్నటువంటి ప్రశ్న ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం 3వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఓకే, 3వ అధ్యాయంలో ముందుగా ఒక్కసారి ఏముంది అనేటువంటి విషయాన్ని సమ్మరీ తెలుసుకుందాం. నాగలక్ష్మి మాతాజీ సమ్మరీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 3వ అధ్యాయం పేరు 3వ అధ్యాయం మాయా విముక్తి. నిమి మహారాజు అడిగిన 4 ప్రశ్నలకు సమాధానంగా ఈ అధ్యాయము మాయ యొక్క స్వభావము,
దాని కార్యములు, దుస్తరమగు మాయా గుప్పిటి నుండి బయటపడే పద్ధతి, దేవదేవుడు నారాయణ దివ్య స్థితి, సమస్త భౌతిక కర్మల నుండి మనుషుని ముక్తిని గావించేది కర్మయోగ పద్ధతి ఎను అంశములను వర్ణించును. సమస్త కారణములకు ఆది కారణుడకు దేవదేవుడు పంచభూతములను సృష్టించగా వాటి నుండి కొత్త జీవుల భౌతిక దేహములు తయారైనవి. తద్వారా వారు ఇంద్రియ భోగంను లేదా చర్మమోక్షంను సాధన చేయగలరు. పరమాత్మునిగా ఆ దేవదేవుడు జీవుల భౌతిక దేహములను ప్రవేశించి 11 ఇంద్రియములను సచేతనమనొచ్చును. బద్ధజీవుడు దేహముని ఆత్మను అనచు పొరబడి ఆ విధంగా నానా రకముల కామ్యకర్మల యందు వినియుక్తుడగును. తన కర్మఫలముల చేతనే త్రోయబడుచు అతడు నానా రకములకు జీవజాతులలో పదే పదే జన్మించుచు ప్రళయకాలం వరకు గొప్ప దుఃఖమును అనుభవించును. ప్రళయము ఆసన్నమైనప్పుడు విరాట్ రూప పురుషుడు సమస్త సృష్టిని తనయందే ఇముడ్చుకొని పిదప తాను సర్వకారణములకు ఆది కారణమునందు ప్రవేశించును. ఈ రీతిగా భగవానుడు భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు త్రిగుణాత్మకమగు మాయకు శక్తి ప్రధానముండును. భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల రూపములను ధరించిన వారే బద్ధజీవులు మైథున సంపర్కంతో ఏకమగుచుండును. తమ దుఃఖమును తొలగించుకొని అనంతముగా సుఖమును వృద్ధి చేసుకున్నటకై వారు నిరంతరము యత్నించినను అనివార్యంగా వారికి విపరీతమగు ఫలితమే కలుగుచుండును. ఈ జగత్తునందు అనగా భూలోకమందు గాని లేదా యజ్ఞానుష్ఠానముల ద్వారా తదుపరి జన్మనందు లభ్యమేడు స్వర్గలోకమందు గాని శాశ్వత సుఖము కానరాదు. మత్స్య స్వర్గలోకములు రెండిటి అందును జీవుడు అన్యుల ఎడ ఈశాద్వేషములచే పీడితుడవును. కనుక సంసార క్లేశముల నుండి శాశ్వత ఉపశమనం పొందగోరేడు వాడు ప్రామాణికుడు గురుదేవుని పాదపద్మను తప్పక ఆశ్రయింపవలను. విచారణ ద్వారా వేద నిర్ణయమును అనుభూతముంచుకొని ఉండి వాటిని గురించి ఇతరులను ఒప్పించగలిగి ఉండుట ప్రామాణిక గురువు యోగ్యత. సమస్తమగు భౌతిక భావనలను పక్కకు పెట్టి దేవదేవుని ఆశ్రయించినట్టు అటువంటి మహనీయులే ప్రామాణిక గురువులను తెలుసుకునవలెను. గురుదేవునే ప్రాణముగను ఆత్మగను భావించి దేవదేవుని ప్రసన్న కావించడి భక్తి యోగమును ఆయన నుండి వినమ్రుడగు శిష్యుడు నేరవలను. భక్తి యోగ పదమును అనుసరించుట ద్వారా శిష్యుడు క్రమంగా సమస్త సద్గుణమును వృద్ధి కావించుకును. భగవంతుని అద్భుతమగు దివ్య కర్మలను ఆవిర్భావమును గుణములను పవిత్ర నామమును మనుజుడు వినవలను, కీర్తించవలను, ధ్యానించవలను. ప్రీతికరమైనది లేదా భోగ్యమైనది ఏది ఉన్నను అతడు శీఘ్రమే భగవంతునకు సమర్పింపవలను. చివరకు భార్య పుత్ర గృహ ప్రాణాదులను దేవదేవుని పాదపద్మములకే సమర్పింపవలను. అతడు అన్యులను సేవించవలను. అట్లే అన్యుల ఆదేశ పాలనను గావింపవలను. ముఖ్యంగా మనుజుడు దేవదేవుని విశుద్ధ భక్తులైన వారిని సేవించచ్చు వారి నుండి ఉపదేశములు పొందవలను. భక్తుల సాంగత్యంలో భగవన్మహిని కీర్తించుటచే మనుజుడు సంతుష్టుడు సుప్రసన్నుడునై భక్తులతో ప్రేమయుత స్నేహము పెంచుకొను. ఆ రీతిగా అతడు సమస్త దుఃఖకారకము లౌకిక ఇంద్రియ భోగమును చెదింపగలను. భక్తుడు విశుద్ధ భగవత్ ప్రేమను స్థితిని పడిసినప్పుడు రోమాంచమును బడిసిన వాడే నానా రకములకు పారివశ్య లక్షణములను ప్రదర్శించును. అతడు భగవంతుని సాక్షాత్కారమును బడిసి దివ్యానంద పూర్ణుడను. భక్తి యోగమును నేర్చి నేరుగా భక్తియుత సేవలను ఇచ్చిన వాడే భక్తుడు భగవత్ప్రేమ స్థితికి అర్థించును. ఆ విధంగా నారాయణ పరాయణుడైనప్పుడు అతడు దుస్తరమగు మాయను సులభంగా దాటగలడు. భగవానుడు విశ్వం యొక్క సృష్టి స్థితి లయంలో కారణుడైనను తాను కారణరహితుడు. తాత్కాలికము నిత్య పరిణామశీలమునగు భౌతిక జగత్తులో నిలిచి ఉండి అతడు శాశ్వతునిగాను మార్పు రహితునిగాను ఉండును. నిస్సహాయులకు మనోఇంద్రియములచే అతడు తెలియబడడు. భౌతిక వస్తువులుగా ద్యోచికమయుడి కార్యకారణయుతమగు భౌతిక జగత్తునకు అతడు అతీతుడు. ఒక్కటే అయినను మాయచే విస్తరించిన వాడే అతడు పలు రూపములలో ప్రకటమగును. పుట్టుట పెరుగుట క్షీణించుట మృత్యువుల నుండి అతడు ముక్తుడు. సకల జీవుల మనోవృత్తులు గమనించడి సర్వవ్యాపక సాక్షి మాత్రుడు పరమాత్ముడు అతడే. పరబ్రహ్మకు అతడు నారాయణులను తెలియబడును. మనుజుడు నారాయణుని పాదపద్మ సేవలో శ్రద్ధగా నెలకొన్నప్పుడు త్రిగుణాత్మకమగు పూర్వకర్మ ఫలంగా హృదయం నుండి ప్రోగబడిన మలిన వాంఛలన్నీయును బదలసించును. ఆ విధంగా హృదయం పవిత్రమైనప్పుడు మనుజుడు దేవదేవుని తన దివ్యులను నేరుగా తెలుసుకునగలడు. దివ్యమగు వేదవాంగ్మయమును ప్రామాణికముగా అధ్యయనం చేయడం ద్వారానే మనుజుడు కర్మ అకర్మ వికర్మను గురించి చక్కగా తెలుసుకొనగలడు. ఈ కఠిన విషయము లౌకిక కల్పనం ద్వారా ఏనాడునూ అవగతము కాదు. ఔషధమును గ్రహించుటకు పిల్లవానికి తండ్రి మిఠాయాస చూపించినట్లుగా వేదాదేశములు తొలుత కామకర్మానుష్ఠానమును తెలుపుచు పరోక్షముగా చర్మమోక్ష పదంలోనే మనుషులు నడిపించును. ఇంద్రియ నిగ్రహం లేనటి మానవుడు వేదాదేశ పాలనం చేయవచ్చు తెక్కముగా పాపయుతమగు అధర్మ కార్యములను నెరపను. ఆ విధంగా అతనికి నిరంతర జన్మ మృత్యువుల ఫలముగా లభించగలవు. ఇంకొక ప్రక్క మనుజుడు అనాసక్త భావంతో వేదోక్త కర్మలను అనుష్ఠించుచు అట్టి కర్మల ఫలమును దేవదేవులకు సమర్పించినచో కర్మబంధం నుండి ముక్తిని పడేయగలడు.
శాస్త్రములలో చెప్పబడిన సకామ కర్మ ఫలములు వేద జ్ఞానం యొక్క వాస్తవ లక్ష్యము కాదు. కర్త యొక్క అభిరుచిని పెంచుటకే అవి ఉద్దేశింపబడినవి. తంత్రములలో పేర్కొనబడినట్టు విధి విధానములచే శ్రీహరిని బద్ధజీవుడు అర్చించినచో శీఘ్రమే మిథ్యాహంకార బంధం నుండి విముక్తుడగు. వేదాదేశంను వెల్లడి కావించిన గురుదేవుని అనుగ్రహమును మరిచినప్పుడు భక్తుడు తనకు పరమాకర్షణీయమగు ప్రత్యేకమగు రూపంలో భగవంతుని అర్చించును. ఆ ప్రకారం అతడు అతి శీఘ్రంగా భగవబంధ భవబంధ విముక్తుడగు. హరే కృష్ణ ప్రభు దండవత్ప్రణామం. హరే కృష్ణ. సో ఈ అధ్యాయంలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. 4 ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి. మొత్తం నిమి మహారాజు 9 ప్రశ్నలు అడిగారు. నవయోగీంద్రులని 9 ప్రశ్నలు అడిగారు. సో 9 మంది సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం 2 ప్రశ్నలకి సమాధానాన్ని చూసాం. ఈ అధ్యాయంలో 4 ప్రశ్నలు అడుగుతారు. అంటే మొత్తం ఎన్ని అయిపోయినట్టు 6 ఏడై ప్రశ్నలు. ఆరు నాలుగు ఆరు ఆ తర్వాత అధ్యాయంలో ఇంకో 3 ప్రశ్నలు. 3 ఉంటాయి. సో ఈరోజు మనము ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాం. మొదటి శ్లోకం నుంచి డీటెయిల్గా చూద్దాం. 4 ప్రశ్నలు ఏమిటి, ఆ 4 ప్రశ్నలకి సమాధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటి శ్లోకం ఇందుమతి మాతాజీ. శ్రీ రాజవాచ శ్రీరాజవువాచ పరస్య విష్ణోరీశస్య మయీ నామపి మోహినీం పరస్య విష్ణోరీశస్య మాయినామపి మోహినీం మాయాం వేదితుమిచ్ఛామో భగవంతో భ్రువంతు నః. మాయాం వేదితుమిచ్చామో భగవంతో బ్రువంతునః. నిమి మహారాజు పలికెను, మహాయోగులనైనను మోహపరచడి విష్ణుమాయను గురించి ఇప్పుడు తెలుసుకొనగోరెదను. ప్రభువులారా, దయచేసి ఆ విషయమును గురించి నాకు తెలియజేయుడు. భాష్యము. మాయ, దానిని దాటడి పద్ధతి, దేవదేవుని గుణములు, మానవుల విద్యుక్త ధర్మములు అను వానిని గురించి వృషభదేవుని తనయులు ఈ అధ్యాయంలో చెప్పిరని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. గడిచిన అధ్యాయంలోని 48వ శ్లోకము విష్ణోర్మాయామిదం పశ్యన్, విశుద్ధ కృష్ణ భక్తుడు సమస్త జగత్తును విష్ణు మాయగా చూడవలను అని చెప్పినది. కనుక యోగీంద్రుల నుండి మరింత సమాచారమును అడుగుతూ నిమి మహారాజు ఆ విషయమును కొనసాగించున్నాడు. బ్రహ్మాది దేవతలు, మర్త్యలోకమందలి మానవులు తమ తమ భోగవాంఛలచే నడపబడుదురని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. ఆ విధముగా వారు తమ ఇంద్రియములను భౌతిక జ్ఞాన పరిశోధన యందే నెలకొల్పెదరు. దేవతల యొక్క సూక్ష్మమగు దేవలోక ఇంద్రియములు, మానవుల యొక్క స్థూలేంద్రియములు ఇంద్రియ భోగ వస్తు నిర్ణయంలోనే మునిగి ఉండును. బద్ధజీవులను కృష్ణ భక్తి భావనకు విముఖులుగా చేసి మోహపూర్వక మగు భౌతిక సృష్టులకు శరణాగతులను చేసడి మాయ యొక్క నిజమైన స్వభావమును పూర్తిగా తెలుసుకొనుటకు నిమి మహారాజు నవయోగీంద్రులలో ఇంకొకరైన శ్రీ అంతరిక్షుని ప్రశ్నించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. హరే కృష్ణ. సో ఇది 3వ ప్రశ్న కదండి. సో 3వ ప్రశ్న ఏమని అడుగుతున్నారు అని అంటే భగవంతుడి యొక్క మాయ గురించి కనుక్కుంటున్నారు. విష్ణు మాయ. ఓకే, అంటే భగవంతుడి యొక్క బాహ్యశక్తి. బాహ్యశక్తి గురించి నిమి మహారాజుకి తెలియక కాదు. ఎలా చెప్పగలం మనం? నిమి మహారాజుకి ఆల్రెడీ బాహ్యశక్తి అంటే ఏంటి, బాహ్యశక్తి గురించి ఆయనకి పూర్తిగా తెలుసు అనేటువంటి విషయాలు మనం ఎలా అర్థం చేసుకోగలం ఆయన అడిగినటువంటి ప్రశ్నను బట్టి? ఆయన ఉత్తమాధికారి వక్తగా ఉన్నాడు ప్రభు. ఈ ప్రశ్నను బట్టి ఎలా తెలుసుకోగలం నిమి మహారాజు యొక్క స్థాయిని? అది ఒకటి ప్రభు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుంటే గాన వాళ్ళు ప్రశ్న అడిగాకే బుద్ధి అయ్యలేదు ప్రభు. అడిగేదే లేదు. ఇంకోటి తెలిసినా కానీ ఎంత విషయం మాయ గురించి అడుగుతున్నాడు తెలుసుకోవాలని, కానీ మాయ గురించి ఆయనకి ఎంత గొప్పగా తెలుసు అనేటువంటి విషయం కూడా మనకు ఆ ప్రశ్నలోనే అర్థమవుతుంది. ఏమంటున్నాడు? మహాయోగులైనా కానీ మోహపరిచేటువంటి విష్ణుమాయ. మామూలు వాళ్ళు కాదు, నీలాంటి నాలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు, మహాయోగుల గురించి మాట్లాడుతున్నారు. మార్కండయ్య మొహంలో పడే కదా ప్రభు. ఓకే, గొప్ప గొప్ప యోగులు సైతం కూడా మహామాయ ముందు నిలబడలేరు. అది మహామాయ యొక్క పరిచయాన్ని చేస్తూ దాని గురించి చెప్పమని అడుగుతున్నాడు నిమి మహారాజు. ఓకే, ఇది భగవంతుడి యొక్క బాహ్యశక్తి. ఇది భగవంతుడికి అన్యమైనటువంటిది కాదు. యాక్చువల్గా ప్రతి మతంలోనూ భగవంతుడికి మనం అందరం కూడా ఆరాధన చేయాలి. కానీ భగవంతుడికి శత్రువు ఒకడున్నాడు,
ఆ శత్రువు మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తాడు. ఆ శత్రువుతో మనం పోరాడుతూ మనం భగవంతుణ్ణి భక్తి చేయాలి భగవంతుడి పట్ల. ఇది వేరే సిద్ధాంతాలు లేకపోతే వేరే మతాలు వేరే ఆ, ఆ, తత్వాలు చెప్పేటువంటివి. భగవంతుడు వేరు, సైతాను వేరు. సైతానుతో పోరాడి సైతానుతో గెలిచి భగవంతుడిని చేరుకోవాలి. అంటే సైతాన్ అంటే ఎవరు? మాయ. మహామాయ. భౌతికమైన కానీ ఆ మతాలు ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? భగవంతుడికి విరోధిగా చెప్తున్నాయి సైతాన్ని కదా. కానీ నిజంగా శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఆ సైతాను, ఆ మాయ భగవంతుడి యొక్క మాయ, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సేవకురాలు. భగవంతుడి యొక్క సేవకురాలైనటువంటి భగవంతుడి యొక్క బాహ్య శక్తి, భగవంతుడి యొక్క నియంత్రణలో పనిచేస్తున్నటువంటి శక్తి, భగవంతుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శక్తి. ఇది భగవంతుడి కోరిక మీదకి మహాయోగులను సైతం మోహపరిచేటువంటి బాధ్యతను తీసుకుంది ఈ శక్తి. కాబట్టి ఈ శక్తి గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఈ శక్తి భగవంతుడికి కాదు శత్రువు, ఈ శక్తి మనకి శత్రువు. మనకి శత్రువు గురించి మనం తెలుసుకోకపోతే శత్రువు మీద మనం జయించడం కష్టం. అవునా కదా? మన శత్రువు గురించి మనం పూర్తిగా తెలుసుకుని యుద్ధ భూమిలోకి దిగాలి యుద్ధం చేయడానికి. అలా కాకుండా యుద్ధ భూమిలో దిగుదాము, ఆ తర్వాత ఆ శక్తి గురించి ఆలోచిద్దామంటే సాధ్యం కాదు, ఓడిపోతాం. ఓడిపోయినట్టే ఇక. ఓడిపోతాం. కాబట్టి యుద్ధ భూమిలో దిగడానికంటే ముందే గెలుపు గ్యారంటీ చేసుకుని దిగాలి. ఓకే, గెలుపు మనదే అనేటువంటి కాన్ఫిడెన్స్తో యుద్ధ భూమిలోకి దిగాలి. ఇప్పుడు మనం అందరం యుద్ధ భూమిలో దిగాలని సిద్ధంగా ఉన్నాం. అవునా కదా? యుద్ధ భూమిలో యుద్ధం చేయబోయే సైనికులు మనం అందరం. ఎవరితోటి యుద్ధం చేయబోతున్నాం? మాయతో, బాహ్యమైన కాబట్టి యుద్ధం చేయడానికంటే ముందు ఆ మాయ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోజు మనం ఆ మాయ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజు ఆ మాయకి సంబంధించినటువంటి ప్రశ్న నిమి మహారాజు అడిగారు. ఓకే, సో ఈ అధ్యాయంలో మాయకి సంబంధించినటువంటి 4 ప్రశ్నలు, 4 ప్రశ్నలు కూడా మాయకి సంబంధించినవి. కాబట్టి 3వ అధ్యాయం మొత్తం చదివామంటే మాయ వీక్నెస్ తెలుస్తుంది, మాయ స్ట్రెంగ్త్ తెలుస్తుంది మనకి. శత్రువు వీక్నెస్, శత్రువు స్ట్రెంగ్త్ తెలుసుకున్న తర్వాత ఇంకా విజయం ఈజీయా కష్టమా? ఈజీ అయిపోతుంది చేయగలం ఇక. చాలా సులభం ప్రభు, ఆ? చాలా సులభం ప్రభు. సాధన చేస్తే సులభం, సాధన చేయకపోతే కష్టం. అంటే వీక్నెస్ తెలుసుకున్న తర్వాత శత్రువును ఓడించడం కష్టమా సులభం? వెరీ ఈజీ ప్రభు. సులభమే వెరీ ప్రభు. ఈజీ. ఎవరో మాతాజీ చెప్పారు వెరీ ఈజీ అని. నేనే చెప్పే చూద్దాం ఎంత ఈజీయో. మాతాజీ ఆల్రెడీ జయించేశారు, అందుకే నాకు ఈజీ. అదే కదా. ప్రభు మీ బ్లెస్సింగ్స్ ప్రభు అది. ఓకే, సో ఇంకా ఏం అడుగుతున్నారు నిమి మహారాజ్ చూద్దాం, ఆ తర్వాత సమాధానానికి వెళ్దాం. 2వ ప్రశ్న మంగతాయర్ మాతాజీ. నాను తృప్యేజుషం యుష్మాన్ వచో హరికథామృతం. సునీత కంఠమనేని మాతాజీ. నాను తృప్యేజుషన్యుష్మాద్వచో హరికథామృతం. సంసారతాప నిస్తప్తో మర్త్యస్తప్తాపభేషజం. సంసారతాప నిస్తప్తో మత్యస్తప్తాపభేషజం. భావం: మీరు పలికిడి హరికథామృతమును ఎంతగా పానం చేసినప్పటికీ నేను తనివి నందజాలుకున్నాను. సంసార తాపత్రయముచే పీడితులమయ్యేడి మా వంటి బద్ధజీవులకు అట్టి భగవానుడు మరియు భక్తుల కథామృతమే నిజమైన ఔషధము. భాష్యం: భాగవతోత్తముల లక్షణములు ఇదివరకే విస్తారంగా వర్ణింపబడినవి కనుక మనుజుడు కడచిన శ్లోకములందు పేర్కొనబడినట్టి స్థితికి పురోగమించుచు తన జీవితమును పరిపూర్ణమనర్చుకొనవచ్చుననియు అందువల్ల మరిన్ని ప్రశ్నలు అవసరం లేదని ఎవడేని వాదింపవచ్చునని శ్రీధర స్వామి అనిరి. కానీ భగవంతుడు మరియు భగవద్భక్తులకు సంబంధించిన కథా విషయమైనట్టి హరికథామృతము ఎంత మనోహరమైనది, రమ్యమైనదనగా మనుజుడు ముక్తి పిమ్మటయు దాని శ్రవణమును విడవజాలడు. ఈ సందర్భమునందు శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి.
ఆత్మారామాశ్చ మునయో నిర్గృందాప్యురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తిం మిత్తం భూతగుణో హరిః. ఆత్మారాములైన వారు బాహ్యమగు భౌతిక కోరికలచే ఆకర్షితులు కాని వారు కూడా దివ్య గుణయుతుడు అద్భుత కర్ముడునైన శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ పట్ల అనురక్తులగుదురు. దేవదేవుడకు శ్రీహరి దివ్యముగా ఆకర్షక లక్షణములను కలిగి ఉన్నందుననే శ్రీకృష్ణుడని పిలువబడును. భాగవతం 1.7.10. రోగము నయమైనంతటా మందు యొక్క అవసరం ఉండదు, కానీ పూర్ణ స్థితిలో సాధనము సాధ్యము అభిన్నములు కనుక శ్రీకృష్ణ మహిమ యొక్క శ్రవణ కీర్తనములు సాధనము మరియు చరమ దివ్యానందము అయి ఉన్నవి. నిమి మహారాజు యోగేంద్రులతో ఇలా పలుకుచున్నాడు: మీరందరూ భగవత్ ప్రేమలో మునిగిన మహాభక్తులు కనుక మీరు మాయను గురించి మాట్లాడినను సారాంశము మాత్రము నిస్సందేహంగా కృష్ణ భక్తి పూర్ణమై ఉండును. సమస్తమును నాకు ఇదివరకే వివరించితిమని మీరు భావింపకుడు. మీరు వినిపించిన కథామృతము ఇంతకు ముందు అన్నడను లేనంతగా భగవంతుని గురించి వినుటకు నన్ను ఆసక్తం చేసింది. నిమి మహారాజు కూడా గొప్ప భగవద్భక్తుడే. లేనిచో నవయోగేంద్రుల వంటి మహాత్ములతో అతడు స్వయముగా సంభాషించేడు ప్రశ్నయే ఉదయించదు. కానీ వినమ్రుడు వైష్ణవునిగా అతడు తనను భౌతిక ఉపాధులచే ఆచ్ఛాదితుడైనట్టి సాధారణ బద్ధజీవునిగా భావించినాడు. ఆ విధంగా అతడు మాయ యొక్క అసలైన స్వభావం గురించి తెలుసుకొనుటకు ఉత్సాహపడినాడు. తద్వారా సంసారాగ్నిలో తనను త్రోసెడు దాని యత్నముల నుండి అతడు తనను తాను రక్షించుకొనగలడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. నిమి మహారాజు యొక్క గొప్పతనం మనకి ఆయన వేసినటువంటి ప్రశ్నలోనే మనకు అర్థమైపోతుంది. ఓకే, ఎందుకంటే మొదటి ప్రశ్న వేసినప్పుడు అందరికీ శుభాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అని ప్రశ్న అడిగి మొదటి శ్లోకంలో, రెండవ శ్లోకంలో భాగవత ధర్మం గురించి చెప్పండి అని అడిగారు. యాక్చువల్గా అయితే ప్రశ్న ఒకటే, అందరికీ శుభాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అనేటువంటిది మొదటి ప్రశ్న. ఆ తర్వాత ఇక నవయోగేంద్రులు దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు కవి. అయితే మరి ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పడానికంటే ముందే ఈయన భాగవత ధర్మం గురించి చెప్పండి అని అన్నారు. ఎందుకన్నారు అని అంటే ఆ ప్రశ్నకి సమాధానం భాగవత ధర్మమే. భాగవత ధర్మాన్ని పాటించటమే అందరికీ శ్రేయస్సు అనేటువంటిది ఆయనకి తెలుసు. నిమి మహారాజు ఇలాంటి భాగవతోత్తముల దగ్గర ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం అనేటువంటిది ఇది మొదటిసారి కాదు. ఆల్రెడీ ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఆయన పూర్తి జ్ఞానంలో ఉన్నారు. ఆయన శుద్ధ భక్తుడు నిమి మహారాజు. మరి అలాంటి నిమి మహారాజు మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, మళ్ళీ తెలుసుకోవాలని ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయం మనకి ఈ మూడవ ప్రశ్న అడుగుతున్నటువంటి దాంట్లో తెలుస్తుంది మనకి. మూడవ ప్రశ్న ఆయన అడిగినటువంటిది ఏమిటి అని అంటే, భగవంతుడి యొక్క బాహ్య శక్తి గురించి చెప్పండి నాకు, అసలు ఏమిటది అంటే భగవంతుడి యొక్క విష్ణుమాయ ఏంటి అని అడిగారు. మరి దానికి సమాధానం చెప్పడానికంటే ముందు ఇంకొక శ్లోకంలో అదే నిమి మహారాజు ఏం మాట్లాడుతున్నారు, హరికథామృతాన్ని ఎంతగా పానం చేసినా కానీ ఇంకా కావాలని నాకు అనిపిస్తుంది అని అంటున్నారు. గులాబ్ జామ్ లాగా అనమాట. ఎంత తిన్నా కానీ ఇంకా తినాలి అని అనిపిస్తుందా? 5 ఇస్తా తింటారా? 10 ఇస్తా తింటారా? మనం తినలేము కదా. ఒక లిమిట్ ఉంది. మనం గులాబ్ జామ్ తినడానికి కూడా ఒక లిమిట్ ఉంది. కానీ హరికథ అలా కాదు. హరికథ ఎంత ఎక్కువ పానం చేస్తే ఇంకా ఎక్కువ కావాలి అని అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ పానం చేయడం అంటే తాగడం కదా. హరికథని చెవులతో కదా వినేది. మరి పానం అంటే తాగడం అనేది చెవులతో ఎలా సాధ్యమవుతుందంటే హరికథని చెవులతోనే తాగాలి. హరికథని చెవులతోనే తాగాలి అని అది నోటితో తీసుకునేదైతే మొహం కొట్టింది. 4 తీసుకుంటే 5 తీసుకుంటే 6 తీసుకోవడానికి ఇప్పుడు ఆపండి చాలు అనేస్తాం మనం. ఓకే, అది చెవులతో తీసుకుంటే ఎంత తీసుకున్నా ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. కోరుకుండదు, ఎప్పటికీ ఇది కాదు. అందుకనే సంసార తాపత్రయాలచే పీడితులం అయ్యేటువంటి మా వంటి బద్ధ జీవులకు అట్టి భగవానుడు మరియు భక్తుల కథామృతమే నిజమైనటువంటి ఔషధం. ఔషధం అంటే మెడిసిన్. భవరోగాన్నించి మనల్ని కాపాడేటువంటి ఔషధం ఏమిటి అని అంటే హరికథ.
నిమి మహారాజు ఎంత గొప్ప భక్తుడై ఉండి కూడా తనను తాను నేను గొప్ప భక్తుణ్ణి అని చెప్పుకోవట్లేదు. ఆయన ఏమన్నాడు? నాలాంటి బద్ధజీవులకి అవసరమైనటువంటి ఔషధాన్ని ఇవ్వు అని అంటున్నారు. ఆ ఔషధం పేరేంటి? హరికథ. హరికథ. ఇది ఎలా ఉంది అని అంటే, మెడికల్ షాప్కి వెళ్ళి నాకు జ్వరం ఉంది, క్రోసిన్ మందు ఇవ్వు అని అడిగినట్టు. ఓకే, అంటే మన ప్రాబ్లం మనకు తెలుసు, మన సొల్యూషన్ మనకు తెలుసు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఏంటి, నా ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అని అడిగినట్టు కాదు. మెడికల్ షాప్కి వెళ్ళి నా ప్రాబ్లం ఇది, నా ప్రాబ్లంకి మెడిసిన్ ఇది, ఫలానా మెడిసిన్ ఇవ్వు అని అడిగినట్లు. సో మనం ఏ స్థాయిలో ఉన్నాం? దానికి విరుగుడు కూడా తెలుసు, ఇక్కడ విరుగుడు కూడా తెలుసు, విరుగుడు కూడా తెలుసు. అదనమాట. సో నేను భవరోగంలో ఉన్నాను, నా భవరోగానికి మందు హరికథ. ఆ హరికథను నేను మొదటిసారి తీసుకుంటున్నానా? కాదు కాదు, అనేక సార్లు తీసుకున్నా, కానీ మీరు మళ్ళీ చెప్తే మళ్ళీ వినడానికి సిద్ధంగా ఉన్నా. ఇది క్రోసిన్ టాబ్లెట్ కాదు, ఇది బలం టానిక్, మల్టీవిటమిన్ టాబ్లెట్ అనమాట. ఎన్ని ఎక్కువ తీసుకుంటే రోజుకి ఒకటి వేసుకోవాలన్నమాట, రోజుకి 2 వేసుకోవాలి. ఓకే, బూస్టప్ అయితే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. సో సో మీలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి భాగవతోత్తముడు నిమి మహారాజు. మీకు ఎంత విన్నా బోర్ ఎలా కొట్టట్లేదో ఆయనకు కూడా అంతే, ఎంత విన్నా బోర్ కొట్టట్లా, ఇంకా కావాలని కోరుకుంటున్నాడు. ఓకే, అందుకే ఎవరు చూడండి, నిమి మహారాజు నవయోగీంద్రులతో పలుకుతున్నటువంటి విషయంలో మీరు భగవత్ ప్రేమలో మునిగి మహాభక్తులు కనుక మీరు మాయ గురించి మాట్లాడినను సారాంశము మాత్రం నిస్సందేహంగా కృష్ణ భక్తి అయి ఉంటుంది. మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎందుకండి మనకి భౌతికమైనటువంటి విషయాలు, మాయ భౌతికమైనది, నాకు మాయ గురించి చెప్పమాకండి, అనవసరంగా నేను మాయకి అట్రాక్ట్ అయిపోతానేమో అని మనం అనుకుంటాం కదా. మాయ ఎంత శక్తివంతమైనది, మాయ అది, మాయ ఇది. ఎక్కువగా మనం ఎవరి గురించి వింటామో వాళ్ళ మీద ప్రేమలో పడిపోతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఇదే మాయ గురించి అభక్తుడి దగ్గరకు వెళ్ళారనుకోండి, అడిగారనుకోండి, ఆయన మాయ గురించి చెప్పేటువంటి విధానంతో ఆయన చెప్పినటువంటి మాయని మనం హీరో చేసేసుకుంటాం, మన ఊహల్లో మాయకి అట్రాక్ట్ అయిపోతాం. కానీ అదే భక్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వు మాయ గురించి అడిగినా కానీ భగవంతుడి భక్తే చెప్తాడు, భగవంతుడి భక్తి గురించి అడిగినా కానీ భగవంతుడి భక్తే చెప్తాడు. మీరు ఏ విషయం అడిగినా కానీ భక్తి యోగమే చెప్తారు. అందుకనే మీకు ఆ రిఫ్లెక్షనే మీకు భగవద్గీత యథాతథంలో, లేదు అంటే శ్రీమద్ భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యాలు. శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యం మొదటి శ్లోకం నుంచి, భగవద్గీతలో మొదటి శ్లోకం నుంచి, మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుంచి, మొదటి శ్లోకానికంటే ముందు పరిచయంలోనే భక్తి గురించి మాట్లాడటం మొదలు పెడతారు. వాళ్ళకి కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం వేరు కాదు. వాళ్ళకి కర్మయోగం చెప్తూ కూడా భక్తి యోగమే చెప్పారు మనకి. కర్మయోగం శ్లోకాలు చెప్తూ కూడా మీరు భాష్యాల్లో చూస్తే దాన్ని భక్తిలాగానే చెప్పారు మనకి. జ్ఞానయోగంలో కూడా మనకు భక్తిలాగానే చెప్పారు. ఎక్కడ చూసినా మనకి భక్తే కనిపిస్తుంది. అందుకనే మీరు శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత చదివితే మీకు భక్తి వస్తుంది. మీరు ఏ ఇతర భగవద్గీతలు చదివినా కానీ మీకు భక్తి రాదు. ఓకే, కాబట్టి నవయోగీంద్రుడు మాయ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఆయన శుద్ధ భక్తుడు కదా, మాయను జయించినటువంటి వాడు కదా అని అనుకోవచ్చు మనం. నవయోగీంద్రులని నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, ఆయన వినబోయేటువంటి సమాధానం తిరిగి భక్తి గురించే వినబోతున్నాడు కాబట్టి అడిగినా తప్పులేదు. ఎందుకంటే చెప్పబోయేటువంటి వాళ్ళు మాయని జయించినటువంటి మహాభాగవతోత్తములు కాబట్టి. మహాభాగవతోత్తముల్ని మీరు ఏది అడిగినా కానీ వాళ్ళు భక్తే చెప్తారు. ఓకే, అది ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ 3వ ప్రశ్న. శ్రీదేవి మాత చదువుతారా? హరే కృష్ణ. శ్రీ అంతరిక్ష ఉవాచ. శ్రీ అంతరిక్ష ఉవాచ. ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజా.
భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజా ససర్జోచ్ఛావచాన్యాద్యః స్వమాత్రాత్మా ప్రసిద్ధయే. ససర్జోచ్ఛావచాన్యాద్యః స్వమాత్రాత్మ ప్రసిద్ధయే. శ్రీ అంతరీక్షుడు పలికెను, ఓ మహాబాహువులు కలిగిన రాజా, బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము ఇంద్రియ భోగమునకు లేదా చరమ మోక్షమునకు యత్నించులాగున భౌతిక తత్వములను క్రియాశీలమునర్చుచు సర్వభూతాత్ముడు జీవులందరినీ ఉచ్చనీచ జీవజాతులు స్పృశించినాడు. భాష్యము. ఈ శ్లోకమునందు మాయ ఆమె శక్తివర్ణనము ద్వారా అనగా ప్రకృతి గుణముల ద్వారా వివరింపబడినదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడిరి. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మాయను గుణమయి త్రిగుణమయుతము అని వర్ణించినాడు. ప్రకృతి గుణములు ఈ శ్లోకమునందు ఉచ్చావచాని ఉచ్చనీచ జీవజాతులు అను పదము ద్వారా సూచితమైనవి. గుణముల అనురూపమును బట్టి నానా రకముల జీవులు ప్రకటమగుచుండును. అట్లే నానా రకములైన సౌందర్య కురూపత్వములు, శక్తి దుర్బలతలు, ఇతర లక్షణములు ఒక రకమైన జీవజాతిలో కనబడును. కారణం గుణసంగోస్య సతజోని జన్మసు. ప్రకృతితో జీవుని సాంగత్యము వలననే ఈ ఉత్తమ అధమ జీవజాతులు ఉన్నవి అని భగవద్గీత 13.22 ఎందు ధృవపరపబడినది. అట్లే మరొక శ్లోకం ఇట్లున్నది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్నవారు క్రమంగా ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణమునందున్నవారు భూలోకమునందు వసింతురు. తమోగుణమునందున్నవారు నరకలోకములకు పతనము చెందుదురు. భగవద్గీత 14.18. భౌతిక జీవనమునకు చెందిన 3 సామాన్య తరగతులు దేవతలు, మానవుల కన్నులు అల్పమైన జీవజాలము, మానవులు దేవతిర్యక్ నర అని పిలువబడును. వివిధ జీవజాతులలో ఇంద్రియ భోగార్థమై నానా విధములైన సౌకర్యములు ఉన్నవి. జననాంగము, ముక్కు, నాలుక, చెవులు, కన్నులు వంటి భిన్నముగా తయారైన ఇంద్రియముల ద్వారా వివిధ జీవజాతులు వేరుపరపబడుచుండును. ఉదాహరణకు పావురములకు దాదాపుగా అపరిమితమైన మైథునభోగ సౌకర్యము ఒసగబడినది. ఎలుగుబంట్లకు నిద్రకు కావలసినంత అవకాశం ఉండును. పులులు, సింహములు పోరాటములకు, మాంసభక్షణకు కోరికలను ప్రదర్శించును. గుర్రములు వేగముగా పరుగుదీసేటి కళను కలిగి ఉండును. గ్రద్దలు, రాబందులు తీక్షణమైన దృష్టిని కలిగి ఉండును. ఇక మానవుని విశాలముగు మేధస్సును కలిగి ఉన్నాడు. అది భగవంతుని తెలుసుకున్నట్టుకే ఉద్దేశింపబడినది. స్వమాత్రాత్మ ప్రసిద్ధయే అను పద సముదాయము ఈ శ్లోకమందు ప్రధానమైనది. స్వ అను పదము స్వాధీనమును సూచించును. జీవులందరూ దేవదేవునికి చెందినవారు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. కనుక ఈ శ్లోకమును బట్టి వారికి మాత్రా ప్రసిద్ధయే మరియు ఆత్మా ప్రసిద్ధయే అను రెండింటిలో దేనినైనను ఎంచుకొనగలిగే అవకాశం ఉన్నది. మాత్ర అను పదము భౌతిక ఇంద్రియములను, ప్రసిద్ధయే అను పదము చక్కగా సాధించుటను సూచించును. అనగా దక్షతతో ఇంద్రియ భోగమునందు నెలకొనుట అన్నది మాత్రా ప్రసిద్ధయే అను పదమునకు అర్థము. ఇంకొక ప్రక్క ఆత్మా ప్రసిద్ధయే అనున్నది కృష్ణ భక్తిని సూచించును. 2 రకముల ఆత్మలు ఉన్నవి. ఆధీనుడగు జీవాత్మ, స్వతంత్రుడగు పరమాత్మ అనడవే ఆ 2 రకములు. కొందరు జీవులు 2 రకములుగా ఆత్మలను గురించి తెలుసుకొనగోరుదురు. అట్టి జీవులకు అటువంటి అవగాహనను పొందుటకు అవకాశమొసగడి సచ్చిదానందమయ జీవనమును కలిగినట్టి భగవద్ధామునకు చేరినట్లుగా చేయుటయే భౌతిక జగత్తు భౌతిక జగత్తు సృజింపబడినదని ఈ శ్లోకం నందరి ఆత్మ ప్రసిద్ధి అను పదము సూచించింది. శ్రీమద్ భాగవతము 10.87.2 నందలి వేద శృతి నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించుచు శ్రీల శ్రీధర స్వామి దీనిని ధృవపరిచిరి. బుద్ధీంద్రియ మన ప్రాణ జానానమసృజత్ ప్రభు మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే కల్పనాయ చ. ఇంద్రియ భోగమునకు ఉన్నత జన్మను బడియుటకై యజ్ఞ నిర్వహణమునకు చరమముగా పరమాత్మునికి యజ్ఞ సమర్పణము కొరకే భగవానుడు జీవుల యొక్క బుద్ధిని, ఇంద్రియములను, మనస్సును, ప్రాణమును సృజించినాడు. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి భగవంతుడు చేసినట్టి సృష్టి యొక్క అసలైన ప్రయోజనము కేవలము ఒక్కటే. అది భగవద్భక్తిలో పురోగతిని సుగమము వనర్చుట. భగవానుడు ఇంద్రియ భోగమును కలుగు చేయనని చెప్పబడినప్పటికీ బద్ధజీవుల మూర్ఖత్వమును తుట్టతుదకు అతడు క్షమించడని మాత్రము అర్థము చేసుకొనవలెను. భగవద్రహితముగా భోగించుటకు చేసడి యత్నము అందరి వ్యర్థతను జీవులు క్రమక్రమముగా అర్థము చేసుకొనగలిగిన విధముగానే భగవానుడు ఇంద్రియ భోగమును ఒసగుచుండును. ప్రతి జీవుడు శ్రీకృష్ణుని అంశయే. జీవుడు తన మూర్ఖత్వ నైజమును క్రమముగా విడనాడి భగవత్ చరణారవిత విలువను తెలుసుకొనగలుగులాగున భగవానుడు వేద వాంగ్మయం నందు ఒక నియమిత కార్యక్రమం నొసగినాడు. భగవానుడు నిస్సందేహముగా సకలమగు సౌందర్యమునకు, ఆనందమునకు, తుష్టికి నిధి. అతని
ప్రేమిత సేవలో నెలకొనుటయే ప్రతి జీవుని కర్తవ్యము. సృష్టి ప్రయోజనములు రెండు ఉన్నట్లుగా బాహ్యమునకు గోచరించినను చరమముగా ప్రయోజనము ఒక్కటే అని తెలుసుకొనవలెను. జీవులందరినీ భగవద్ధామ పయనము అనేది ఏకైక ప్రయోజనమునకు తీసుకొని వచ్చుటకే ఇంద్రియ భోగ ఏర్పాటు చరమముగా ఉద్దేశించబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకే, అంతరీక్షుడు పలికారు. ఎవరి అంతరీక్షుడు? మూడోవాడు మూడోవాడు మూడో నవయోగీంద్రుడు. నవయోగీంద్రుల్లో మూడవ వాడు. ఓకే, ఆయన ఏం చెప్తున్నాడు? మహాబాహువులు కలిగినటువంటి రాజా అంటే నిమి మహారాజును ఉద్దేశించి అంటున్నారు. నిమి మహారాజు ఒక చక్రవర్తి, నిమి మహారాజు ఒక క్షత్రియుడు కాబట్టి ఆయన్ని మహాబాహువులు కలిగినటువంటి రాజా అంటే చాలా శక్తివంతమైన వాడు. మాయ గురించి చెప్పబోతూ మాయ యొక్క బలం తెలిసినటువంటి నిమి మహారాజుకి ఏమని చెప్తున్నారు? నీవు మహాబాహువులు కలిగినటువంటి వాడివి అని ఎందుకు చెప్పాలి? ఇక్కడ ఎందుకు అసలు ఉపయోగించాలి అలాంటి పదాన్ని? ఆయన యొక్క గొప్పస్థానాన్ని ఇక్కడ వివరిస్తున్నారు ప్రభు. ఆయన నీకు వీరత్వాన్ని. బలం బాగానే ఉంది, మాయను జయించగలవు అని చెప్పటం. ఓకే, నువ్వేమి తక్కువ శక్తివంతురాడు, తక్కువ శక్తి కలిగినటువంటి వాడివేమి కాదు, మాయను జయించగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి వాడివి అని చెప్పకనే చెప్తున్నారు. లేకపోతే ఓ నిమిరాజా అని అనొచ్చు, లేకపోతే ఓ రాజా అనొచ్చు. ఎందుకంటున్నారు ఓ మహాబాహువులు కలిగిన రాజా అని? ఎందుకంటున్నారంటే ఆయన బలాన్ని ఆయనకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వినబోయేటువంటి అంశం ఏదైతే ఉందో శక్తివంతమైనటువంటి మాయ గురించి చెప్పబోతున్నారు. కాబట్టి ఆ శక్తివంతమైనటువంటి మాయని గొప్ప గొప్ప యోగులు సైతం జయించలేకపోతున్నారు. కాబట్టి ఏ వ్యక్తికి ఉన్నటువంటి శక్తి ఆ శక్తిని ఎదుర్కోవడం చేత కావట్లేదు. కాబట్టి నవయోగీంద్రులు నిమి మహారాజు యొక్క శక్తిని ఏమీ తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన ఆల్రెడీ మాయని జయించేశాడు కాబట్టే ఆయన్ని మహాబాహువులు కలిగినటువంటి రాజా అని అంటున్నారు. బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము ఇంద్రియభోగమునకు లేదా చర్మమోక్షమునకు యత్నించులాగా భౌతిక తత్వములను క్రియాశీలమునర్చు సర్వభూతాత్ముడు జీవులందరినీ ఉచ్చనీచ జీవజాతుల్లో సృజించినాడు. ఇంకా మాయ గురించి పరిచయం చేయాల ఈ శ్లోకంలో. భగవంతుడు ఏం చేస్తున్నారట? ఉచ్చ నీచ జాతులని సృష్టించారు, ఉచ్చ నీచ జన్మలని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కొంతమంది ఇంద్రియభోగం చేసేలా, కొంతమంది భగవంతుడి ధామానికి వెళ్ళి ముక్తిని సాధించేలా. ఒకవేళ నీకు ఈ భౌతిక ప్రకృతిని ఎలా తయారు చేశారు భగవంతుడు అనంటే, ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది, అలా తయారు చేశారు. ఇప్పుడు మీరు ఒక గిన్నెలో చేయి పెట్టారు, నాకు రసగుల్ల కావాలి అని చేయి పెడితే బయట తీస్తే రసగుల్ల దొరుకుతుంది. నాకు హాట్ కావాలని అదే గిన్నెలో చేయి పెట్టి బయట తీస్తే హాట్ దొరుకుతుంది. ఓకే, పాయసం కావాలని చేయి పెడితే పాయసం దొరుకుతుంది. ఏది కావాలని చేయి పెట్టి ఆ గిన్నెలో తీస్తే ఆ గిన్నెలో నుంచి ఆ పదార్థం దొరుకుతుంది. అది ఎంత గొప్ప గిన్నె! యద్భావం తద్భవతి. అలానే భౌతిక సృష్టిని కూడా ఎలా తయారు చేశారు భగవంతుడు అని అంటే, ఏ వ్యక్తికి ఏం కావాలనుకుంటున్నారో అది ఈ భౌతిక సృష్టిలో పొందొచ్చు అని. ఒక బౌల్ అనమాట భౌతిక సృష్టి, ఒక గిన్నె. ఇప్పుడు మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. అలా తయారు చేసేసారు. ఒకవేళ నీకు ఇంద్రియ భోగం కావాలి అనుకుంటే ఇంద్రియ భోగం దొరుకుతుంది, ఒకవేళ నీకు మోక్షం కావాలి అని అనుకుంటే మోక్షానికి అవసరమైనవి కూడా దొరుకుతాయి ఈ భౌతిక సృష్టిలో. ఓకే, లేదు ఇంద్రియ భోగం అంటే ఉచ్చ జన్మ నీచ జన్మ అంటే, నీచ జన్మ ఏంటి? ఇంద్రియ భోగాలు చేసే జన్మ. ఉచ్చ జన్మ అంటే ఏమిటి? ముక్తిని సాధించేటువంటి జన్మ. ఈ రెండు కూడా ఈ భౌతిక సృష్టిలో దొరికేలాగా భౌతిక సృష్టిని భగవంతుడు తయారు చేశారు అని చెప్తున్నారు. ఇదే భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఇదే భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఆ రకంగా ఈ బాహ్య శక్తిని క్రియాశీలం చేయడం అనేటువంటిది జరిగింది. సర్వభూతాత్ముడు అంటే ఎవరు? కృష్ణ భగవానుడు. సర్వభూతాత్ముడు అంటే సర్వభూతాలకి ఆత్మ, అంటే సర్వ ఆత్మలకి ఆత్మ. ఎవరు? పరమాత్మ, కృష్ణ భగవానుడు. ఓకే, ఈ విధంగా సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకు ఉచ్చ స్థితిలోకి వెళ్ళాలా, నీచ స్థితిలోకి వెళ్ళాలా అనేది నిర్ణయించేది ఎవరు? మనం చేసినటువంటి కర్మలకి సాక్షిగా ఎవరున్నారో వాళ్ళు నిర్ణయిస్తారు కదా. అంతే.
అందుకనే ఆ పరమాత్మ నిర్ణయిస్తున్నారు. ఆ పరమాత్మ ఎవరో కాదు, స్వయంగా భగవానుడి యొక్క విస్తారం. ఓకే, అది కాబట్టి మనకి ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు భగవద్గీతలో. ఉచ్చ జన్మ నీచ జన్మ గురించి మనకు ఆల్రెడీ చెప్పినటువంటి సందర్భాల గురించి చెప్పారు. అల్పమైనటువంటి జీవజాలం, మనకి ఇంద్రియ భోగార్థం ఇవ్వబడలేదు ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది. కానీ ఇంద్రియ భోగం కావాలనుకున్న వాళ్ళకి ఇంద్రియ భోగం దొరుకుతుంది కదా అని చెప్పేసి అందరూ ఇంద్రియ భోగం చేయడం కోసమే ఇక్కడికి వచ్చారు అని అనుకోకూడదు. మనకి మానవ జన్మ వచ్చింది, మనం ఈ భౌతిక సృష్టిలోకి ఎందుకు వచ్చాము అని అంటే మనం భగవంతుడి మీద ప్రేమను పొందడం కోసం వచ్చాం. మనకి ప్రేమ వద్దు అనుకున్న వాళ్ళకి ప్రేమ కావాలి, ప్రేమను పొందడం ఎలా అనేటువంటి తెలుసుకునే స్థితి వరకు మనం వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ. కాబట్టి భగవంతుడు మనకి ఇంద్రియ భోగం ఇచ్చినా ఇంద్రియ భోగం ఇవ్వకపోయినా ఇంకా ఏది ఇచ్చినా ఈ భౌతిక సృష్టి ద్వారా ఆ ఇచ్చినవన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ. మనం పొందిన దేన్నైనా సరే, మనం చేస్తున్న ఏదైనా సరే, అది ఆనందమైన దుఃఖమైన ఏదైనా సరే, అది కృష్ణ ప్రేమను కనుక మనకి ఇవ్వకపోతే మనం వృధా చేస్తున్నట్లే. కాబట్టి శుద్ధ భక్తులు వాళ్ళు కూడా ఇంద్రియ భోగాన్ని చేస్తున్నప్పటికీ చూడడానికి వాళ్ళు దాని వలన కూడా భగవత్ ప్రేమ పెరిగేలా చేస్తారు. అలా ఉండాలి మనం మన జీవితం. అప్పుడు మనం మాయను జయించగలుగుతాం, లేదంటే మనం మాయని జయించలేం. ఇంద్రియ భోగాలే చేస్తూ ఉంటే, మనం భగవంతుని మర్చిపోయి ఇంద్రియ భోగం చేస్తూ ఉంటే మనము గెలవలేము. అదే మనకి ఇక్కడ చెప్తుంటాం, భగవద్ధామానికి చేరే విధంగా మనం ఇంద్రియ భోగం చేయాలి. భగవద్ధామానికి చేరే విధంగా, ఎందుకంటే భగవంతుడు భౌతిక సృష్టించి ఇంద్రియ భోగం చేయండి అని అన్నారు. ఆ ఇంద్రియ భోగం యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్ధామానికి చేరే స్థాయి వరకు మనము వెళ్ళడం కోసం. కాకపోతే ఎలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం ఉంటే మనం చేయగలుగుతాం. లేదు అని అంటే ఆ ఇంద్రియ భోగమే మనల్ని భౌతికంగా పతనం చేస్తుంది. ఆ ఇంద్రియ భోగం వల్లనే మనము నీచ జాతిలోకి వెళ్ళిపోతాం. ఉచ్చ జాతి నుంచి నీచ జాతికి, నీచ జాతి నుంచి ఉచ్చ జాతికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. ఏసీ రూమ్లో నుంచి బయటికి రావడం, బయట నుంచి ఏసీ రూమ్లో, ఇది మనం చేసేది. ఓకే, ఉచ్చ జాతి నీచ జాతి మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం లేకపోతే. కాబట్టి ప్రతి జీవుడు శ్రీకృష్ణుని అంశ కాబట్టి ఆ అంశని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మూలానికి ఉంటుంది. కాబట్టి ఆ మూలం ఎవరైతే శ్రీకృష్ణుడు ఉన్నారో ఆయన మనకి ఇలాంటి భౌతిక సృష్టి ఇచ్చారు. అందులో మనం కావాల్సింది, మనం కోరుకున్నది దొరికేలా చేశారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. ఇంకా మాయ గురించి డీటెయిల్గా మనం 4వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే